దానియేలు భయపడలేదు. అతని విశ్వాసం మధ్యలో దేవుడు ప్రకృతిని తన రక్షణ సాధనంగా మార్చాడు. సింహాలు క్రూరమైనవి, కానీ దేవుని ఆజ్ఞ ముందు అవి నిశ్శబ్దమయ్యాయి. మన చుట్టూ ఉన్న సృష్టి దేవుని మహిమను చూపుతుంది. దేవుని చేతిలో క్రూరమైన సింహం కూడా హాని చేయకుండా రక్షకుడిగా మారుతుంది. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. అయ్యో, దానియేలు ఎంతో ఆపదలు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ సింహాలు ఆయనకు ఏ హాని చేయడం లేదు. ఎందుకో మీకు తెలుసా? అసలు దానియేలును ఆ సింహాల బోనులో ఎవరు వేశారు, ఎందుకు వేశారు? మనం ఒక్కసారి చూద్దాం. Darkness pressed around Daniel. He couldn't see the lions, but he could feel their growls in his chest. From the shadows they came, eyes like molten amber, bodies sleek with strength, jaws wide and dripping with the promise of death. The lions stalked forward, muscles rippling beneath golden fur, power restrained and unleashed in every silent step. బబులోనుకు దర్యావేషు రాజయ్యాడు. దానియేలు జ్ఞానం, నిజాయితీ, దయతో నిండినవాడు. రాజ్యంలోని ఇతర అధికారుల కంటే దానియేలు ప్రత్యేకంగా కనిపించేవాడు. ఎందుకంటే అతనిలో దేవుని జ్ఞానం స్పష్టంగా కనిపించేది. అందుకే రాజైన దర్యావేషు అతనిని ఎంతో ప్రేమించాడు, విశ్వసించాడు. అందుకే రాజు దర్యావేషు అతనిని ఎంతో ప్రేమించి విశ్వసించాడు. అందువల్ల దర్యావేషు రాజు తన రాజ్యమంతటిని పర్యవేక్షించే ప్రధాన పాలకునిగా దానియేలును నియమించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాజ్యంలోని ఇతర వ్యక్తులు అసూయపడ్డారు. అందుకే వాళ్ళు ఒక పథకం వేశారు. అప్పుడు ఆ అధికారులు ఒకరితో ఒకరు, మనము దానియేలులో ఏ తప్పు కనుగొనలేము, అతడు నిజాయితీ గలవాడు, విశ్వాసవంతుడు, అతని దేవుని ఆరాధన విషయంలో తప్ప మనకు అతనిపై ఎలాంటి ఆరోపణ చేయడానికి కారణం దొరకదు అని మాట్లాడుకున్నారు. దానియేలు జీవితం అంత పరిశుద్ధంగా, నిష్కలంకంగా ఉండేది. అందుకే అతని శత్రువులు కూడా అతని పనిలో తప్పు పట్టలేక అతని విశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆ అసూయపడిన అధికారులు కలిసి రాజు దర్యావేషు వద్దకు వెళ్ళారు. వెళ్ళి, మహారాజా, మేము ఒక శాసనం చేయాలని ఆలోచించాము. వచ్చే 30 రోజుల పాటు ఎవరైనా మీకే తప్ప మరే దేనికైనా, ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే అతన్ని సింహాల గృహలో పడివేయాలి అని అన్నారు. ఆ వ్యక్తులు అలా ఎందుకు చేయమన్నారో ఆ సమయంలో దర్యావేషు రాజుకు తెలియదు. అయితే అది మంచి ఆలోచన అనుకుని ఆయన దానిని శాసనంగా రాయించాడు. దానియేలుకు ఆ శాసనం గురించి తెలిసినా అతడు ఏమాత్రం భయపడలేదు. తన ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే కిటికీలు యెరూషలేము వైపునకు తెరిచి మోకాల మీద వంగి తన దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతలు అర్పించాడు. దానియేలు దేవుని ప్రార్థనను ఎప్పటికీ ఆపడని ఆ చెడ్డ మనుషులకు బాగా తెలుసు. దానియేలు దేవుని ప్రార్థనను ఎప్పటికీ ఆపడని ఆ చెడ్డ మనుషులకు బాగా తెలుసు. దానియేలును చంపడానికి తాము వేసుకున్న పథకం బాగానే పనిచేస్తున్నట్లు కనిపించడంతో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అప్పుడు ఆ మనుషులు ఈ శాసనం ఎందుకు రాయించారో రాజు దర్యావేషునకు అర్థమైంది. వారు దానియేలును చిక్కించడానికి కుట్ర పన్నారని తెలుసుకున్న రాజు ఎంతో బాధపడ్డాడు. దానియేలును రక్షించడానికి రోజు మొత్తం వేరే మార్గాల కోసం రాజు వెతికాడు. కానీ
రాజముద్ర వేసిన ఆ శాసనాన్ని మార్చడం సాధ్యం కాదు. అందువల్ల చివరకు దుఃఖంతోనే దానియేలును సింహాల గృహలో పడవేయమని రాజు ఆజ్ఞాపించవలసి వచ్చింది. ఆ సమయంలో రాజు దానియేలుతో ఇలా అన్నాడు, నీవు ఎల్లప్పుడూ విశ్వాసంగా సేవిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడని నేను ఆశిస్తున్నాను అని రాజు అన్నాడు. దానియేలును సింహాల గృహలో పడవేశారు. ఆ గృహలో ఉన్న సింహాలన్నీ క్రూరమైనవి, ఆకలితో తిరుగుతూ గర్జిస్తూ ఉన్నాయి. వాటి గర్జన విన్నవారికి హృదయాలు భయంతో కంపిస్తున్నాయి. మనుషుల కళ్ళకు చూస్తే దానియేలుకు ఇక రక్షణ లేదనిపించింది. కానీ దేవుని చేతిలో పరిస్థితులు మారిపోతాయి. సింహాలు ఎంత క్రూరమైనవైనా సృష్టి అంతా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. ఆ చీకటి గృహలో దానియేలు ఒంటరిగా లేడు, దేవుడు అతనితోనే ఉన్నారు. రాజు దర్యావేషు చాలా బాధపడ్డాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం కాగానే రాజు తొందరగా సింహాల గృహ వద్దకు చేరుకున్నాడు. గుండె నిండా భయంతో ఆశతో గృహంలోనికి తొంగి చూస్తూ ఇలా అరిచాడు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు ఎల్లప్పుడూ సేవిస్తున్న నీ దేవుడు నిన్ను సింహాల నుండి రక్షించగలిగాడా అని గట్టిగా అరిచాడు. అప్పుడు గృహలో నుండి దానియేలు ఆనందంతో ఇలా సమాధానమిచ్చాడు, మహారాజా, చిరకాలం జీవించండి. నా దేవుడు తన దూతలను పంపి సింహాల నోలు ముయించాడు. అవి నాకు ఏ హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిగా కనిపించాను. రాజా, మీకు వ్యతిరేకంగా కూడా నేను ఏ తప్పు చేయలేదు అని దానియేలు అన్నాడు. ఆ మాటలు విన్న రాజు హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే దానియేలును గృహలో నుండి బయటకు తీయమని ఆజ్ఞాపించాడు. దేవుని మీద దానియేలు ఉంచిన విశ్వాసం అతన్ని రక్షించింది. ఆ తరువాత రాజు దర్యావేషు ఆజ్ఞ ఇచ్చి దానియేలును పట్టించిన ఆ చెడ్డ మనుషులను సింహాల గృహలో వేయించాడు. వాళ్ళు గృహ అడుగుకు చేరకముందే సింహాలు వారిపైన పడి వారిని చీల్చి వారి ఎముకలను పగలగొట్టాయి. అప్పుడు అందరికీ ఒక విషయం స్పష్టమైంది, దేవుడు దానియేలును రక్షించింది సింహాలు బలహీనంగా ఉండడం వల్ల కాదు, దేవుని శక్తి వాటిని అదుపులో ఉంచిందని తెలుసుకున్నారు. ఆయన ఆజ్ఞ ఉన్నంత వరకు సింహాలు మౌనంగా ఉన్నాయి, కానీ ఆయన అనుమతించినప్పుడు వాటి స్వభావం బయటపడింది. మీరు దేవుణ్ణి అనుసరిస్తే మీపై మోపబడిన ఆరోపణలు అబద్ధమని నిరూపించబడతాయి.
దానియేలు 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే దానియేలు దైవభక్తి గలవాడని, దర్యావేషు రాజుతో సహా అనేకులు అతన్ని గౌరవించి మెచ్చుకున్నారని మనం చూస్తాము. దానియేలు చేసే పనులు దేవుని నామాన్ని గణపరిచేవిగా ఉండేవి, కానీ తనపై దృష్టి ఆకర్షించుకోవడానికో లేదా చుట్టూ ఉన్నవారిని మహిమపరచుకోవడానికో కాదు. ఇది దేవుడు సృష్టిపై సంపూర్ణ అధికారం ఉన్నాడని చూపించిన ఒక గొప్ప సాక్ష్యం. సింహం క్రూరత్వానికి ప్రతీక, కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అదే సింహం దానియేలుకు ఎటువంటి హాని చేయలేదు. గాలి, సముద్రం, జంతువులు, అగ్ని, సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుంది. ఆయన సృష్టికర్త, పోషకుడు, మన పాలకుడు. మన జీవితంలో కూడా సమస్యలు సింహాల గర్జించినా దేవుని చేతిలో అవి మనకు హాని చేయలేవు. ఎందుకంటే సృష్టిని నియంత్రించే దేవుడు మనల్ని కూడా కాపాడగలడు. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఇంటర్ చదువుతున్నాడు. తెలివైనవాడు, మంచి హృదయం ఉన్నవాడు. అతనికి ఒక ప్రత్యేక అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవునితో ప్రార్థనలో గడపడం, బైబుల్ చదవడం, ప్రార్థన చేయడం అతని దినచర్య. ఈ కాలంలో చాలామంది లేచిన వెంటనే ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తారు. కానీ అర్జున్ మాత్రం ముందుగా దేవునితోనే మాట్లాడేవాడు. అతని స్నేహితులు చాలాసార్లు ఎగతాళి కూడా చేసేవారు. ఈ జనరేషన్లో కూడా ప్రార్థన ఏంటి అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. ప్రార్థనతో మన జీవితాలు సెటిల్ అవుతాయా అని నవ్వేవారు. అర్జున్ మాత్రం నవ్వుతూ చెప్పేవాడు, ఫోన్లో బ్యాటరీ ఛార్జ్ లేకపోతే అది పనిచేయదు. అలాగే నా ఆత్మ కూడా ప్రార్థన లేకుండా బలంగా ఉండదు. నా ప్రార్థనే నా ఆత్మకు ఛార్జింగ్ వంటిది అని అనేవాడు. కాలం గడిచింది. కాలేజీలో ఎగ్జామ్స్ వచ్చాయి. అందరూ షార్ట్ కట్స్ వెతకడం మొదలుపెట్టారు. పేపర్ లీకేజ్ మీద ఆధారపడి చీటింగ్ చేయాలని చాలామంది చూశారు. అర్జున్ ఫ్రెండ్స్ కూడా అతన్ని పిలిచారు. ఈసారి అందరం కూడా ఒకే ప్లాన్ మీద వెళ్దాం, క్వశ్చన్ పేపర్ ముందే వస్తుంది, నువ్వు కూడా మాతో కలువు అని అర్జున్ని అడిగారు. అర్జున్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తప్పు చేసి గెలవడం కన్నా నిజాయితీగా ఓడిపోవడం మంచిదే అని అన్నాడు. అది వాళ్ళకు చాలా కోపం తెప్పించింది. ఇతడు లెక్చరర్స్కి చెబుతాడు అనుకొని అతన్ని ట్రాప్ చేయాలని ప్లాన్ వేశారు. ఒకరోజు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అర్జున్ ఎగ్జామ్ పేపర్ను లీక్ చేశాడని ఒక ఫాల్స్ కంప్లైంట్ను పెట్టారు. ప్రిన్సిపల్ వెంటనే అర్జున్ ఫోన్ తీసుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు. కాలేజీ మొత్తం అతనిని వేలెత్తి చూపించింది. సోషల్ మీడియాలో సైతం అతని పేరు చెడిపోయింది. అర్జున్ జీవితంలో ఇది ఒక సింహాల గృహ లాంటిది. ఈ జనరేషన్లో సింహాలు అంటే ఎప్పుడు జంతువులే కాదు, కొన్నిసార్లు ఫాల్స్ ఎక్యూజేషన్స్, కొన్నిసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, కొన్నిసార్లు మనతో కలిసి పనిచేసే సహచరులే మన కష్టాన్ని, నిజాయితీని చూసి అసూయపడతారు. మనం మన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తూ ఉంటే వారు తమ పని చేయకుండా తమ స్వార్థం కోసం అధికారుల సహాయంతో మనపై తప్పుడు నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. మన నిజాయితీని చెడగొట్టి మన పేరును మసకబార్చాలని చూస్తారు. కానీ సత్యం ఎప్పటికీ దాచబడదు. సరైన సమయంలో దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకువస్తాడు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురవుతున్నాయి. కానీ దానియేలు కథ మనకు నేర్పేది ఒకటే, మన నిజాయితీని మనుషులు ప్రశ్నించినా దేవుడు మాత్రం సత్యాన్ని వెలుగులోనికి తీసుకువస్తాడు. మన కథలో అర్జున్ కూడా చాలా బాధపడ్డాడు. దేవుడా, నేను నిజాయితీగా ఉన్నాను, మరి ఎందుకు ఇలా జరిగింది అని ఏడ్చాడు. అందరూ తనను తప్పుగా అర్థం చేసుకున్నా అర్జున్ మాత్రం దానియేలులాగానే ప్రార్థన ఆపలేదు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రభువా, సత్యాన్ని నీవే వెలుగులోనికి తీసుకురావాలని ప్రతిరోజు దేవుని ముందు ప్రార్థించేవాడు. మూడు రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. కాలేజీ సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు నిజమైన తప్పు చేసిన వాళ్ళు బయటపడ్డారు. అర్జున్పై వేసిన నిందలన్నీ అబద్ధమని తేలిపోయింది. అప్పుడు ప్రిన్సిపల్ అందరి ముందు నిలబడి ఇలా అన్నారు,
ఈ రోజుల్లో నిజాయితీ, ఇంటిగ్రిటీ చాలా అరుదు. అర్జున్ అలాంటి విద్యార్థే. అతను ఏ తప్పు చేయలేదు అని అందరి ముందు ఒప్పుకున్నారు. అర్జున్పై తప్పుడు నిందలు వేసిన వాళ్ళు నిజం బయటపడిన తర్వాత తలదించుకున్నారు. అతన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు. ఆ రోజు అర్జున్ తన స్నేహితుల ముందుకు వచ్చి ప్రశాంతంగా ఇలా అన్నాడు. దానియేలు సింహాల గుహలో పడినా దేవుడు అతన్ని కాపాడాడు. నేను కూడా ఈ లోకంలో తప్పుడు నిందలు, సోషల్ మీడియా అపవాదం మధ్య ఒక గృహలోనే ఉన్నట్లు అనిపించింది. కానీ దేవుడు అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు అని అన్నాడు. అప్పుడు అతని స్నేహితుల్లో ఒకడు ఆశ్చర్యంగా అడిగాడు, అర్జున్, ఇంత ఒత్తిడిని, ఇన్ని నిందలను నువ్వు ఎలా భరించావు? నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అర్జున్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఈ జనరేషన్లో చాలామంది ఫాలోవర్స్ కోసం పరిగెడుతున్నారు. లైక్స్ కోసం, వ్యూస్ కోసం, ఫేమ్ కోసం, డబ్బు కోసమే జీవిస్తున్నారు. కానీ నేను మాత్రం నా క్రియేటర్ను ఫాలో అవుతున్నాను. అందుకే నా స్ట్రెంగ్త్ మనుషుల దగ్గర లేదు, దేవుడి దగ్గర నుండే వస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న అతని స్నేహితులు లోలోపల ఆలోచించారు. అప్పుడు వాళ్ళకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. టెక్నాలజీ మన చేతిలో ఉండొచ్చు, కానీ నిజమైన బలం, జ్ఞానం, తెలివి మాత్రం దేవుడి దగ్గర నుంచే వస్తాయి. ఫోన్ మనకు సమాచారం ఇస్తుంది, కానీ దేవుడు మనకు ఒక దిశను చూపిస్తారు. ప్రపంచం మనకు అవకాశాలు ఇస్తుంది, కానీ దేవుడు వాటిని సరిగ్గా ఉపయోగించుకునే జ్ఞానం మనకు ఇస్తారని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి అతని స్నేహితుల్లో చాలామంది తమ రోజును ఫోన్తో కాకుండా ప్రార్థనతో ప్రారంభించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు. దానియేలు గుహలో సింహాలు గర్జించాయి, కానీ దేవుడు వాటి నోర్లను మూయించారు. అర్జున్ జీవితంలో కూడా దేవుడు అబద్ధాలు అనే నోర్లను మూయించారు. కష్టపడే అర్జున్ జీవితంలో నిందలు, అపవాదాలు గర్జించాయి, కానీ దేవుడు సత్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చారు. దానియేలు కాలంలో సింహాలు గర్జించాయి, ఈ కాలంలో నిందలు, ఒత్తిళ్లు, భయాలు గర్జిస్తున్నాయి. కాలాలు మారాయి, పరిస్థితులు మారాయి, సమస్యల రూపాలు కూడా మారాయి, కానీ దేవుని రక్షణ, ఆయన నమ్మకత్వం మాత్రం ఏమాత్రం మారలేదు. ఎందుకంటే దేవుడు మారడు, ఆయన ప్రేమ మారదు, ఆయన రక్షణ కూడా మారదు. మరొకసారి నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. సృష్టి దేవుని మాట వింటుంది, ప్రకృతి దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. మనిషి దేవుని మీద విశ్వాసం ఉంచితే జీవితంలో గృహలు కూడా సాక్ష్యాలుగా మారతాయి. ఎలా గాలి ఆయన మాట వింటుందో, ఎలా సముద్రం ఆయన సరిహద్దులను దాటదో, ఎలా సింహాలు ఆయన ఆజ్ఞకు మౌనమయ్యాయో, అలాగే మన జీవితంలోని తుఫాన్లు కూడా ఆయన నియంత్రణలోనే ఉంటాయి. మనకు పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపించినా దేవుని చేతిలో ఏది అదుపు తప్పదు. ఆయన అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. అందుకే దేవునితో నడిచే జీవితం భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఎందుకంటే సృష్టిని నడిపించే దేవుడే మన జీవితాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.